ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 20వ తారీఖున అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క 5వ 6వ ప్రధానమైన నియమములు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనములు. ఒక దినమున మనము మృతుల పునరుత్థానమును పొందుదుమని నమ్మవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50-57 వచనములు. ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు. పునరుత్థానమును గూర్చి నేను నమ్మునదేమనగా, నా ప్రభువు ఏ విధముగా తిరిగి లేచెనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి రానయ్యున్నాడు. నేను ఆయనను చూచినప్పుడు ఆయనను పోలియుందును. ఎవరైతే మృతుల పునరుత్థానమును గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా అగుదురు. ప్రభువు యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడవలనను కోరిక వారికి ఉండదు. ఆ దినము కొరకు సిద్ధపరచబడుట కొరకే ప్రతి ఆదివారమున మనము ప్రభువు బలలో పాలు పొందుదుము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభువు మనలను తీసుకొని వెళ్ళుటకు, మనకు మహిమ శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానయ్యున్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదుము. మృతుల పునరుత్థానమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షించబడితిమి. ఈ భూమి మీద మన జీవితము గురించి లెక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలవబడవలసి వచ్చును. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. మన మాటలను గురించి, క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థము. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతులవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనములు. నిత్యమైన తీర్పును గూర్చిన నమ్మకము మనం కలిగి ఉన్న ఎడల మన మాటల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా నుందుము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అనుకొనకుండగానే అనేక సార్లు అర్థం లేని మాటలు మాట్లాడుదుము. నిత్యమైన తీర్పునందు నమ్మకముంచువారు తమ ధనమును కానీ, సమయమును కానీ, శక్తిని కానీ వ్యర్థపుచ్చరు. మెలకువ కలిగి జీవించుటలో మనము మిక్కిలి జాగ్రత్తగా నుండవలెను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములలో చెప్పబడిన ప్రాముఖ్యమైన 6 నియమములు కలిసి ఉండును. మనం వాటిని వేరు చేయలేము. నీ జీవక్రియల విషయమై నీవు పశ్చాత్తాపడిన ఎడల, దేవుని యందు విశ్వాసముంచిన ఎడల, నీటి బాప్తిస్మమునందు, హస్త నిక్షేపణమునందు సాక్ష్యమిచ్చిన ఎడల, మృతుల పునరుత్థానమునందు, నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసముంచిన ఎడల నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయంగా ఎదిగెదవు. ఆమెన్.